హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు బెల్లంతో కనుక ఇలా స్వీట్ చేసుకొని తిన్నారంటే ఎంత తిన్నా తినాలి అని అనిపిస్తూనే ఉంటుందండి. విరిగిపోయిన పాలలో కొంచెం నిమ్మరసాన్ని అయితే పిండుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా పాలు అనేవి పూర్తిగా విరిగిపోతాయండి. ఇలా విరిగిపోయిన పాలను ఒక గిన్నె తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టి దాని మీద ఒక పల్చటి క్లాత్ని అయితే వేసుకోవాలి. అందులో విరిగిపోయిన పాలన్నిటిని జల్లెడ పట్టుకోవాలండి. మొత్తం ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఆ మొత్తాన్ని వీలైనంత గట్టిగా అయితే పిండుకున్నాక అందులో కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం నిమ్మరసాన్ని పిండుకున్నాం కదా, ఆ పులుపు అనేది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకొకసారి వీలైనంత గట్టిగా మొత్తాన్ని పిండేసుకోవాలి. ఇలా మొత్తం గట్టిగా పిండుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకున్నాక వేళ్ళతో ఇలా ఒత్తుకుంటూ అరచేతితో ప్రెజర్ని పెట్టి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అప్పుడు ముద్ద అనేది మనకి చాలా సాఫ్ట్గా అవుతుందండి. ఈ విధంగా కలుపుకున్నాక చేతికి ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ కింద అయితే అరచేతిలో కొంచెం ప్రెజర్ని పెట్టి ఒత్తుకోవాలి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక గిన్నెలోకి కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక పొంగు రాగానే అందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి. చేతికి జిగురుగా తగులుతుంది అనుకున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే అందులోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొత్తం అన్నీ ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ తర్వాత బెల్లం పాకం అనేది ఉండలకి పట్టి మనకు సైజ్ అనేది పెరుగుతుందండి. చూసారు కదా,